మీ డబ్బుని ఇన్వెస్ట్ చేయకుండా బ్యాంకులో పెట్టుకోవడం కరెక్ట్ ఆప్షనా కాదా? అందరూ చెప్పే మాట క్యాష్ మీ దగ్గర ఉంటే సేఫ్ అని, కానీ ఇదైతే ఎంతవరకు నిజం? డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్నంత వరకు అది మీ కళ్ళకు సేఫ్ గానే కనిపిస్తుంది, కానీ పెరుగుతున్న ధరలు మీ డబ్బునైతే సైలెంట్ గా తినేస్తాయి. ఉదాహరణకి 5 ఏళ్ల క్రితం మీ అకౌంట్ లో 1 లక్ష రూపాయలు సేవ్ చేశారు, కానీ ఈ రోజు దాని వాల్యూ 70,000 కన్నా తక్కువే. చూడ్డానికి మీ అకౌంట్ లో 1 లక్ష రూపాయల మనీ అలానే ఉంటుంది, కానీ 5 ఏళ్ల క్రితం 1 లక్షతో మీరు ఏదైతే కొనగలరో అదే లక్షతో 5 ఏళ్ల తర్వాత అదే వస్తువునైతే మీరు కొనలేరు. ఎందుకంటే ఆ వస్తువు ధర 5 ఏళ్ల క్రితం 1 లక్ష ఉంటే ఇప్పుడు అదే వస్తువు ధర ఇన్ఫ్లేషన్ వల్ల 1,30,000గా ఉంటుంది. ఎమర్జెన్సీ అవసరాల కోసం కొంత డబ్బు మీ దగ్గర లేక మీ అకౌంట్ లోనో పెట్టుకోవడం మంచిదే, అంతేగాని మీరు ఇయర్స్ పాటు కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తాన్ని అకౌంట్ లో పెట్టుకోవడం అనేది స్మార్ట్ మూవ్ అయితే కాదు. దానికి బదులుగా మీ సేవింగ్స్ మొత్తాన్ని స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేసి దానిపైన వచ్చే రిటర్న్స్ తో మీ అవసరాలు తీర్చుకోవడం స్మార్ట్ మూవ్. క్యాష్ మీ దగ్గర ఉండడం మ్యాటర్ కాదు, మీ దగ్గర ఉన్న క్యాష్ ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేదే అసలు మ్యాటర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.